చూడండి, జున్ను పాలు లేకుండా ఓన్లీ జున్ను పౌడర్ దొరుకుతుంది కదా! ఆ పౌడర్‌తో అయితే జున్ను అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ జున్ను తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. సూపర్‌గా ఉంది. టేస్ట్ అయితే అమోఘం. ఇది ఎలా చేయాలన్నది ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టంట్ జున్ను పౌడర్ అని దొరుకుతుంది. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ అయితే నేను ఒకటి తీసుకున్నాను. ఒక అర లీటర్ పాలు, పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం మిరియాలు ఉంటాయి కదా! మిరియాలైతే పొడి చేసి ఉంచుకున్నాను. వీటిలన్నిటితో ఇప్పుడు జున్ను ఎలా చేయాలన్నది చూద్దాము. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు కట్ చేసి మరిగించక్కర్లేదు. మామూలు కూల్‌గా ఉన్న పాలే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. జున్ను పౌడర్ ఉంది కదా! అదైతే కట్ చేసి ఆ పొడైతే అందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి ఆపకుండా. బెల్లం ఉంది కదా! బెల్లం కూడా అందులో వేసి మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కరిగేంత వరకు శుభ్రంగా అయితే కలుపుకోవాలి. ఇలా కరిగిన పాలున్నాయి కదా! దాన్నైతే వడపోతతో వడపోసుకోండి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఇందులోంచి అయితే బయటకొచ్చేస్తుంది. పొడి ఉంది కదా! అదైతే హాఫ్ టీ స్పూన్ అందులో అయితే వేశాను. ఎలాచీ పౌడర్ కూడా చాలామంది వేసుకుంటారు. నాకైతే ఆ ఫ్లేవర్ అన్నది నచ్చదు. అందుకే నేను మిరియాల పొడి మాత్రమే వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకొని ఒకసారి అయితే బాగా కలపండి. ఎంత కలిపినా ఆ మిరియాల పొడి పైకే తేలుతుంది. ఇందులో మిరియాల పొడి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. జున్ను రెడీ అయిన తర్వాత. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఏదైనా ఒక పాత్ర అయితే తీసుకుని అందులో 2 గ్లాసులు నీళ్ళు వేయండి. అంటే మనం పెట్టిన గిన్నె దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఉంది కదా పాలైతే అందులో పెట్టి మూత పెట్టి అయితే ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉడికిపోతే ఆపేయొచ్చు. నాకు ఇలాగా 25 మినిట్స్ అయితే పట్టింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇదివరకు జున్ను తినాలి అంటే దసరా టైంలోనే కదా గేదెలు, ఆవులు ఈనుతాయి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టెంట్‌గా ఈ జున్ను అయితే తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరైతే ట్రై చేసి ఎలాగుందన్నది కామెంట్ చేయండి.